హాయ్ హలో నమస్తే, నేను మీ అనుష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గృహలక్ష్మి తెలుగు వ్లాగ్స్. సో అందరి ఇంట్లో ఫెస్టివల్ పనులు ఎలా జరుగుతున్నాయి? మా ఇంట్లో ఫెస్టివల్ పనులు ఫాస్ట్గా జరిగిపోతున్నాయి. సో యాక్చువల్గా మేము ఈరోజు బయటకు వెళ్దాం అనుకుంటున్నాము. సో విలేజ్లో ఈరోజు మా డే అవుట్. సో అదే వీడియో ఈరోజు మీ అందరికీ నేను చూపించాలనుకుంటున్నాను. సో ఇదంతా మా బ్యాక్ యార్డ్, వెనక సైడ్ పీరియడ్ ఉంటుంది కదా, సో అదనమాట. మా కార్ ఎప్పుడు కానీ పార్క్ మేము వెనక సైడ్ నుంచి పార్క్ చేస్తాం. ముందు సైడ్ నుంచి అంత స్పేస్ ఉండదన్నమాట. సో అందుకని వెనకాలనే పార్క్ చేస్తాము. సో నేను అంతకుముందు ఒకసారి హోమ్ వ్లాగ్ చేశాను, బట్ అది చాలా హడావిడిగా ఒక 4 minutesలో చూపించేసాను అనమాట. అంత క్లియర్గా నేను చూపించలేకపోయాను. బట్ ఎప్పుడైనా కుదిరినప్పుడు మళ్ళీ అంతా కంప్లీట్గా చూపిస్తాను. సో ఇది మా వెనక సైడ్ అనమాట. సో ఈరోజు మా అత్తమ్మ, మా మామయ్య, నేను, చిక్కు పాప, నిఖిల్ మేమందరం కలిసి మా చిన్నత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. యాక్చువల్గా మొన్న వ్లాగ్లో ఒకరోజు చూపించాను కదా, రేవల్లే విలేజ్. సో ఈరోజు కూడా మేము అక్కడికే వెళ్తున్నాము. అక్కడ ఒక మంచి ప్లేస్ ఉంటుంది. సో ఈరోజు మీ అందరినీ కూడా నేను అక్కడికి తీసుకెళ్తాను. సో నేను కూడా ఫస్ట్ టైం వెళ్ళడము, బట్ వేరే వాళ్ళు పిక్స్ పెడితే చూసాను అనమాట. చాలా బాగుంది ఆ ప్లేస్. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, యాక్చువల్గా ఈరోజు మా అత్తమ్మ వాళ్ళ నాన్నగారికి బియ్యం ఇస్తున్నారు. సో అందుకే మేము ఇక్కడికి వచ్చామన్నమాట. మా అత్తమ్మ వాళ్ళు 4 members అనమాట. అందరు కూడా అమ్మాయిలే. సో అందరూ కరీంనగర్లోనే సెటిల్డ్. సో ఇది చిన్నత్తమ్మ వాళ్ళ ఇల్లు అనమాట. ఇక్కడే నాన్నమ్మ కూడా ఇక్కడే ఉంటారు. చిక్కుకు వాళ్ళ బాబాయ్ అంటే చాలా ఇష్టము. ఊరికి ఎప్పుడూ బాబాయ్ పేరు చెప్తూనే ఉంటుంది అనమాట. సో ఇంకా ఇక్కడికి రాగానే వాళ్ళ బాబాయ్తో చాలా ఆడుకుంది. अक्रोधनेश्वरी च परे सततं सत्यवादी भवतव्यं भवदुक्षा मया च सार्थकर्म करिष्येत् कुरुष्वा प्राङ्गणे मण्डलं कृतमत्र मध्यक्रिया मध्य विष्णु स्मरणपूर्वकं चित्कृत्यकर्मः तत्कोटिगुणितं भवेत् विष्णुर्विष्णुर्विष्णुर्विष्णुः. సో ఇది మా అత్తమ్మ వాళ్ళ ఇంటి వెనక సైడ్. సో ఇంకా పూజ అయిపోయిన తర్వాత మేమందరం కూడా లంచ్కి కూర్చున్నాము. సో ఇక్కడ ఎట్లుంటుంది అని అంటే, అందరం దాదాపు కలిసే భోంచేస్తాం అనమాట. సో ఇంక ఈరోజు బియ్యం ఇవ్వడం కాబట్టి చాలా వెరైటీస్ చేశారు. పాపం అత్తమ్మ వాళ్ళు మేము వెళ్ళేసరికి అన్నీ ప్రిపేర్ చేయడం అయిపోయింది. అండ్ పూజారి కొంచెం లేట్గా వచ్చిండనమాట. సో అది కూడా కొంచెం టెన్షన్ ఉండే, బట్ సక్సెస్ఫుల్గా అయిపోయింది పూజ. సో ఇక్కడ మా చిక్కు కూడా మస్తు అల్లరి చేస్తుంది. యాక్చువల్లీ ఒక చిన్న పిల్ల వచ్చిందనమాట, ఇంకా దాంతో వెళ్తా అని గొడవ. సో ఈరోజు యాక్చువల్గా నేను వైట్ లెగ్గిన్ వేసుకుందాం అనుకున్నాను ఈ టాప్కి, బట్ ఏమైంది అంటే మన లెగ్గిన్ ఎప్పటిదో జమానలది అనమాట. సో అది ఇంకా ఎలాస్టిక్ అంతా లూజ్ అయిపోయింది. సో అందుకని ఇంకా బ్లూ వైట్ కాంబినేషన్ బాగుంటుంది కదా అనుకున్నాను. ఇంకా లెగ్గిన్ పైన అట్లా అయిపోయేసరికి బ్లాక్ వేసేసుకున్నాను. సో బావిలో వాటర్ చేద్దాం, ఇదే నాది ఫస్ట్ టైం కాదు, సెకండ్ టైమ్. సో ఇక్కడ చెప్పాను కదా ఇందాక పిల్లి వచ్చిందని. ఇంకా అక్కడ పాపం మా అత్తమ్మ చిక్కుని పట్టుకొని కూర్చుంటే ఇంకా ఆమె దాన్ని చూస్తూ ఎంజాయ్ చేసింది అట్లా. ఇంకా మేము బయటికి వచ్చేసాము. యాక్చువల్గా మీ అందరికీ చెప్పాను కదా ఫస్ట్లోనే, నేను ఒక మంచి ప్లేస్ ఉంటుంది అందరికీ చూపిస్తానని. సో మేము ఆ ప్లేస్కే బయలుదేరాము. సో ఇంకా మాతో పాటు ఇంకా మా ఇంటి పక్కనే రిలేటివ్స్ ఉంటారు. సో వాళ్ళకు కూడా కాల్ చేసి చెప్తే వాళ్ళు కూడా వచ్చారు. ఇంకా సో ఇంకా మేము అందరం కలిసి బయటికి వెళ్ళినాము. సో ఇక్కడ మేము వెళ్ళే దారి మొత్తం కూడా నా వీడియోస్ గురించి డిస్కషన్ చేసుకుంటూ వెళ్ళామన్నమాట. సో ఎక్కువ అదే డిస్కషన్ జరిగింది. సో ఇవన్నీ కూడా విలేజ్లో వీధులు, చిన్న చిన్న వీధులు.
బండలు ఉంటాయి కదా డామ్ అంటే ఎటుపోతున్నావు చిక్కు? ఎటు? ఇంట్లోనే ఉండే ఎట్లా దారి ఉంటాయి కదా ఇట్లా వెళ్తే మత్తడి వెళ్ళొచ్చు అంటారు కానీ నడవలే. మత్తడి అంటారు దాన్ని. అక్కడ నుండి మంచిగా వస్తుంది అన్న. చిక్కు పాప చూడ చిక్కు దారి కదా. సో ఇది ఆ ప్లేస్. ఇక్కడ చాలా వాటర్ ఉన్నాయి. అంతకుముందు ఇంకా చాలా వాటర్ ఉండేవట. మొన్నటి వరకు వర్షాలు చాలా పడ్డాయి కదా, ఇప్పుడు కొంచెం తగ్గిపోయింది. సో అక్కడ నెట్ కనిపిస్తుంది కదా, సో ఇందులో చేపలు పెంచుతారు. అక్కడ చూసారా ఒకటి చేప చనిపోయి కనిపిస్తుంది, పైన తేలుతుంది. మేబీ వేడికి కావచ్చు. సో ఆ ఫిష్ని చూసి మా చిక్కు పాప వచ్చేంత వరకు దాని స్టోరీ చెప్తూనే ఉంది. దానికి అయింది, బ్లడ్ వచ్చింది అని. చనిపోయింది పాపం. సో రేవలేలా చేపలు పట్టిన రోజు ఫుల్ కాంపిటీషన్ ఉంటుంది ఫిష్ కోసము. అంటే మనం బయట ఎక్కడో వెళ్ళి అది ఐస్లో పెట్టిండొచ్చు, ఎట్లనే ఉండొచ్చు కదా. సో అందుకని ఎక్కువ కూడా విలేజెస్ నుంచి ఫిష్ వస్తుంది కదా, దానికి మస్తు కాంపిటీషన్ ఉంటుంది అనమాట. సో అసలుకి ముందే మనము పడతారు అని చెప్పినప్పుడు 2-3 days ముందే వాళ్ళకి చెప్పించాలన్నమాట. అంత కాంపిటీషన్ ఉంటుంది ఫిష్కి మాత్రం. సో అక్కడనే కాదు, మా ఊర్లో కూడా అట్లనే ఉంటుంది. ఒకవేళ ఫిష్ పడుతుండ్రంటే మాత్రం ముందే చెప్తారనమాట, నాకు ఇంత కావాలి ఇంత కావాలి అని. ఇంకా ఆ పట్టిన రోజు మనకు తీసుకొచ్చి ఇస్తారు. సో మనమే అంటే మనకు తెలిసిన వాళ్ళు ఉంటే ఎవరైనా క్లీన్ చేసి ఇస్తారు. సో చాలా బాగుండే ప్లేస్. ఇంక ఇక్కడికి రోజు వాకింగ్కి వస్తారట, మార్నింగ్ అండ్ ఈవినింగ్. చాలామంది వాకింగ్కి ఇక్కడికి వస్తారు అని చెప్తున్నాయి అనమాట. సిట్టింగ్ అరేంజ్మెంట్ చూడు ఉంది, చైర్స్ అవి ఇవన్నీ బాగా అరేంజ్ చేశారు. ఇది కట్టి 3 years అవుతుందట. చెరువు మాత్రం చాలా పెద్దది, ఫుల్ వాటర్ ఉన్నాయి. ఇంకా ముందుకెళ్తే చాలా ఉంటుందంట. కాకపోతే ఇంకా చిక్కుపాప ఉంది కదా అని మేము ఇంకా వెళ్ళలేదు. సో ఇక్కడ కొంచెం మా ఫోటో సెషన్ అట్లా జరిగిందనమాట. నేను చెప్పాను కదా మా రిలేటివ్స్ ఇద్దరు ఉంటే వాళ్ళని తీసుకొని వెళ్ళాము అని. సో ఇంకా మనీషా అని ఒక అమ్మాయి ఉంటుంది, దీప్తి మనీషా వాళ్ళిద్దరు. సో ఇంకా మనీషా పాప నాకు బాగా హెల్ప్ చేసింది ఈ వీడియోస్ తీయడానికి అండ్ ఫొటోస్కి. పిక్స్ అయితే చాలా బాగా వచ్చాయి, నాకు బాగా నచ్చినాయి అన్నమాట. సో ఇదంతా కూడా అంటే వాక్ చేయొచ్చు, ఇంకా చాలా పెద్దగా ఉంటుంది. సో అన్నీ ఇట్లాంటి చేష్టలన్నీ వేసినాం అనమాట. సో ఫస్ట్ టైం స్లో మోషన్ వీడియో ట్రై చేసినాము, బట్ రిజల్ట్ మాత్రం మస్తుండే, నాకు బాగా నచ్చినాయి. సో మేము వెళ్ళింది యాక్చువల్గా ఈవినింగ్ వెళ్తే ఇంకా బాగుండేదంట సన్సెట్ అట్లా. కాకపోతే మేము వెళ్ళింది 4 o'clockకి అట్లా వెళ్ళినాము. నువ్వు ఏంటో బీటెక్ అరా మనిషిను. సో చూసినవి కదా, ఇది రేవెల్లే చెరువు.
మంచిగా ఇయర్ హాలిడేస్ వచ్చినాయి. బాగుంది కదా. సో ఎవరితో ఇంకా పొలం కూతకు కూడా వచ్చింది. కాలేజ్లో ఎంజాయ్ ఎక్కువ ఉంటుంది. అవును. అవునారా వీడియోస్ ఉన్నాయి కదా దిక్కు దగ్గర అడుగుదాము. భలే ఉంది బుడ్డి గుడిస. ఇక్కడ నుంచి ఇట్లా సో ఇట్లా వాటర్ పడుతున్నాయి కదా పైనుంచి, దాన్ని మత్తడి అంటారంట. నాకు కూడా తెలీదు, ఫస్ట్ టైం విన్నాను నేను. దాన్ని మత్తడి అంటారంట. చాలా బాగున్నాయి కదా. వాటర్ ఇంకా బాగున్నప్పుడు ఇంకా చాలా బాగుండే అట. ఇప్పుడు కొంచెం వాటర్ లెవెల్ తగ్గిపోయింది కదా, అందుకని వాటర్ తక్కువ ఉన్నాయి. బట్ మా అత్తమ్మ వాళ్ళు చెప్తున్నాయి అనమాట, వాటర్ ఎక్కువ ఉన్నప్పుడు అయితే వాళ్ళ ఇంటి వరకు కూడా ఆ సౌండ్, వాటర్ సౌండ్ వస్తుండే అట. సో సేమ్ అంటే సిటీలో అంటే ఏమైనా చెరువులు అట్లుంటే అరేంజ్ చేస్తారు కదా, సేమ్ అట్లనే చేసిండ్రు. విలేజ్ అయినా కూడా చాలా బాగుండే అరేంజ్మెంట్స్ అన్నీ కూడా. ఇది బ్లాక్ వస్తుంది, ఇటైతే బెటర్ ఇంకా. కానీ ఏమున్నాయి రా చిక్క? ఫిష్ ఉన్నాయారా? ఏమున్నాయి చిక్కు లాలలో? ఫిష్లు ఉన్నాయా? తీసుకుపోదామా ఫిష్లు? నీకు ఇష్టమా ఫిష్? ఏంటిదిరా? అమ్మ బ్లడ్ వచ్చిందారా ఫిష్కి? అయ్యో మెల్లిగా మెల్లిగా డామంటావు డామంటావు. ఈ చెరువు మా అత్తమ్మ వాళ్ళ ఇంటి నుంచి దగ్గరే, బట్ మేము అంటే నడుచుకుంటూ వచ్చినాము. కాకపోతే వెళ్ళేటప్పుడు ఇంకా చిక్కుగాడు అంత దూరం ఏం నడుస్తాడు అని చెప్పి వాళ్ళ నాన్నతోని పంపిద్దాం అనుకుంటే ఆమె అస్సలు వెళ్ళలే అనమాట. ఆమె మాతో నడుచుకుంటూ వస్తానే ఇంకా మారం చేసింది. ఇంకా అందుకే మేము మాతోనే తీసుకెళ్ళినాము. చూడండి ఎట్లా ఉరుకుతుందో. ఆమెకు మస్తు సంతోషమైంది, అసలుకి మస్తు ఎంజాయ్ చేసింది కూడా. చెప్పు పడేసింది అక్క. చెప్పేసుకున్నాను. ఉరకకు. వాళ్ళు ఉన్నప్పుడు వెళ్ళను అన్నది, బట్ వాళ్ళు వెళ్ళిన తర్వాత మళ్ళీ బైక్ మీద పోదామని స్టార్ట్ చేసింది. అంతే పిల్లలు, అంతే. ఉన్నప్పుడు అట్లా అంటారు, లేనప్పుడు అట్లా చేస్తారు. బ్లడ్ వచ్చిందా? అయ్యో. సో మేము ఇంకా రిటర్న్ కూడా అయిపోయినాము. చిక్కు వాళ్ళ తాతకి బాయ్ బాయ్ చెప్తుంది. సో మేము వచ్చే దారిలో బతుకమ్మ కోసం అని పట్టుకుచ్చులు అమ్ముతుండే, సో అవి కూడా తీసుకున్నాం అనమాట. భలే ఉన్నాయి కదా కలర్ మాత్రం. సో ఈసారి విలేజెస్ కూడా ఫ్లవర్స్ తక్కువనే ఉన్నాయి. సో ఇంకా కొనాల్సి వచ్చింది మేము. 100కి 4 రా. 4 5 ఇతరా రామే. చాలా 100. చాలు 100. మాకు కొన్ని ఉన్నాయి. గవ్వ అయితే ఇదంతే. కొంచెం పెద్ద పెద్ద ఇయ్య రాదు. పెద్దగా వచ్చిన నేనే పెద్దగా వచ్చిన చూడు. ఇంకోటి బార్గెనింగ్ గది 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 అగ్గ కింది గది.
వాళ్ళు అట్లనే ఇచ్చారు కానీ పోని ఇంటికి వచ్చిన మీకేనా ఇవి మీయేనా మా కోడలు మంచిగా పైన ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకొక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.